ధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు అతనికి తేటగా కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించు. అతడు సముద్రపు ధరినున్న సీమోనును ఒక చర్మకు అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్దకు ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఇండు వారిలో భక్తిపరుడకు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపెను. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె ఎక్కెను. అతడు మిగిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి నింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుట చూచెను. అందులో భూమి అంతటా సకల విధములైన చతుష్పాద జంతువులను ప్రాకు పురుగులను ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినబడెను. ఇలాగా ముమ్మారు జరిగిన వచ్చింది. ఆ దర్శనంలో ఎవరు వచ్చారు? దేవదూత వచ్చాడు. దేవదూత వచ్చి ఏం చెప్పాడు? వినబడ్డా, నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? యొప్పేకి వెళ్ళు, అక్కడ పేతురు ఉన్నాడు, పేతురుని పిలిపించు అన్నాడు. జరిగిన కార్యం అది 8 వచనాల్లో మనం చూసుకుంటే 8 వచనాల్లో ఆ విషయాలు మనకు కనబడితే ఈ కొన్నేళ్ళు ఏం చేశాడంటే ఆయన దగ్గర నమ్మకంగా ఉన్న ఒక సైనికుడిని పంపించాడు. భక్తిపరుడైన ఒక సైనికుడిని పిలిచి ఈ విషయాలని చెప్పి అక్కడికి యొప్పేకి పంపించాడు. యొప్పే గారు ఉన్నారు, పేతురు గారు ఉన్నారు. ఇప్పుడు ఈ పేతురు గారు అంటే దేవుడు మన ప్రార్థనలకు త్యాగభరితమైన ధూపము ఎంచుతాడు. అంటే మనం చేసే ప్రార్థనలకు ఆయన ఏం చేస్తాడంటే జవాబులు ఇస్తాడు. మన ప్రార్థనలు ఎప్పుడు విశ్వాసంతో భక్తితోనూ ఆయనను పట్టుదలతో పిలిచే పిలుపుగా పరిగణిస్తాడు. మన ప్రార్థనలు ఎలా ఉండాలంటే పట్టుదల ఉండాలి. మన ప్రార్థనలో పురుషులు రావాలి పట్టుదలతో మన ప్రార్థన అంటే చూడండి 141వ కీర్తన 141వ కీర్తన 2వ వచనాన్ని ఒకసారి చూడండి. నేను చేతులు ఎత్తుట అంగీకారములగును గాక. ప్రార్థన ఎలా ఉండాలంటే ధూపంలాగా ఉండాలంట. మన చేతులు సాయంకాలం చేతులు ఎత్తితే అది ఎలా ఉండాలంటే నైవేద్యంలాగా ఉండాలి. అంటే నువ్వు అంత పట్టుదలతో నువ్వు ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి అనేసి చెప్తా ఉన్నాడు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రికలోని చూద్దాం చూడండి. ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలములు చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. అంటే ఇక్కడ ఈయన కూడా ఏం చేస్తున్నాడు? ఇంకా ఈ కొర్నేలి అన్న ఆయన ఏం చేస్తున్నాడంటే ఈయన కూడా అదే చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ భక్తిపరుడిగా ఉంటున్నాడు. ఆయన ఒక శతాధిపతి. ఆయన కింద ఎంతమంది ఉన్నారండి? శతా అంటే 100. ఆయన శతాధిపతి అంటే 100 మందికి అధికారి. ఆయన అధికారికి ఆయన ఎలా ఉన్నాడంటే ఆ అధికారి అయినప్పటికీ ఆయన భక్తిపరుడుగా ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడండి? భక్తిపరుడై ఉన్నాడు. తర్వాత తన ఇంటి వాళ్ళందరికీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండిరి. మీ కుటుంబం అలాగే ఉందా? ఒకవేళ లేదు అంటే దాన్ని మీ యొక్క పెంపకంలోనే తేడా అని చెప్పాలి.
లేదంటే దాని అర్థం ఆయనే మందే తల్లిదండ్రుల బాధ్యత అది. ధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు, ఎల్లప్పుడూ అన్న పదాన్ని కూడా తీసుకోవాలి. శతాధిపతి అయ్యండి ఎల్లప్పుడూ ఎలా ప్రార్థన చేస్తాడండి? మనం 8 గంటలు డ్యూటీ చేస్తే సాయంత్రం ప్రేయర్ అంటే రాలేము మనం. ఆయన ఎల్లప్పుడూ మాత్రం ఆయన మళ్ళీ శతాధిపతి 100 మంది ఉన్నారనుకోండి, ఇప్పుడు ఈ సంఘం నిజానికి 100 మంది అయితే ఏమంటుంది, వాడు పుట్టినరోజు అంటాడు. ఎల్లప్పుడు ప్రార్థన చేయడం అన్నది ఎంత గమనించవలసిన విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మనల్ని అందరినీ దీవిస్తాడు, కానీ ఎదిగే కొద్ది నువ్వు దేవుడి దగ్గర ఎలా ఉంటున్నావు? ఏదో మన లోపల ఉన్న సామెత ఏం పెట్టద్దా పాడేది. ఈరోజు ఇంకా నాకు 90 ఉన్నాయంటే ఏంటి, ఆయన కుటుంబం అంతా కూడా ఎలా ఉందంట? ప్రార్థన జాగ్రత్త, ఫ్యామిలీ మొత్తం అలాగే వస్తారు. ఆ కుటుంబం ఆశీర్వదిస్తాడు, దేవుడు ఇస్తాడు, నువ్వు చేసే పనులు బట్టి నీకు ఇస్తాడు కూడా. నీ ఎల్లప్పుడూ కూడా ఆయన చేస్తున్నాడంట ప్రార్థన. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు అతనికి తేటగా కనబడింది. చూడండి, అందులోనే 30 వచనం కూడా చూడండి. అందులోనే 30 వచనం, అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంత ప్రార్థన చేయుచుండగా. ఎన్ని రోజులు ప్రార్థన చేస్తున్నాడు?